హలో అండి. అందరికీ నమస్కారం. మనందరం కూడా వినాయక చవితి పండగని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం గదా! ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకొనే ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. మనం వినాయక చవితి పండగ దాంట్లో ఉండేటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని గురించి మనం ఇంతకు ముందర వీడియోల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత పూజా విధానము, ఆ తర్వాత వినాయక చవితి యొక్క కథన గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వినాయక చవితి పండుగలో ముఖ్యంగా ఉపయోగించేటువంటి పత్రి ఉపయోగాలను కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే అండి ఈ పత్రి ఉపయోగాల్ని మనం సొంతంగా వాడుకోకూడదు. ఎందుకంటే వాటిని ఎలా ఉపయోగించాలనేది మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. అది ఎవరినైనా సరే ఒక వైద్యుడి సలహాతోటి వాడుకోవడం మంచిది. ఇప్పుడు కొన్ని ఉంటాయి జనరల్‌గా అవి మనం వాడుకుంటే ఇప్పుడు తులసి ఉంటుంది. ఏదైనా జలుబు చేసినా, ఏది చేసినా మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మనకి కషాయాలు వేసిస్తుంటారు. లేదా రాత్రిపూట పండుకోబోయేటప్పుడు ఇంత ముందర కూడా చెప్పుకున్నాను మీకు, రాగి చెంబులో ఈ తులసి వేసుకొని ఆ నీళ్లు పొద్దున్నే తాగితే మనకి రక్తశుద్ధి జరుగుతుంది, ఈ బీపీ కూడా కంట్రోల్లో ఉండడం జరుగుతుంది అని చెప్పి కొన్ని తెలుసుకున్నాం. కొన్ని మనకు బాగా తెలుసున్నవైతే వాడుకోవచ్చు. తెలియనటువంటివి మన సొంత వైద్యం చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు జిల్లేడు ఉందండి, ఆ జిల్లేడుని పిండితే పాలు వస్తాయి, ఆ పాలు కంట్లో పడితే ప్రమాదకరం. కాబట్టి మనం ఏదైనా సరే వైద్యుల యొక్క పర్యవేక్షణలో చేసుకోవడం అనేటువంటిది ఎంతైనా ఉత్తమం, శ్రేయస్కరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఇంకా ఆ తర్వాత వినాయక చవితి పండగ అయిపోయింది. మనం ఎక్కువగా మండపాల్లో కూడా చూడండి, వినాయక చవితి పండగను ఎక్కువగా అక్కడక్కడ పెట్టి బాగా చాలా భారీ ఎత్తున కూడా చేస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మనకి ఇప్పుడు తెలంగాణ వచ్చిందనుకోండి, హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు అంటే బాగా ఫేమస్. అదేవిధంగా చాలా చోట్ల ఈ వినాయకుడిని పెట్టి గణేష్ నవరాత్రులు చేయడం జరుగుతుంది. కొంతమంది 9 రోజులు, 5 రోజులు, 11 రోజులు అంటే అక్కడ వాళ్ళ శక్తి కొలది చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మన రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి గుంటూరులో కూడా 99 అడుగుల మట్టి వినాయకుడిని పెట్టడం జరిగింది. అదేవిధంగా విజయవాడలో, అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కువగా వినాయకులని పెట్టి పూజించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కాణిపాకం ప్రముఖ పుణ్యక్షేత్రం, వినాయక క్షేత్రం. అక్కడ కూడా వినాయక చవితి రోజు నుంచి ప్రారంభించి విశేషమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మనకి ఈ వినాయక దేవస్థానం అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు దగ్గరగా కాణిపాకం గుర్తొస్తుంది ఎక్కువగా. ఈ కాణిపాకంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ వినాయక ఉత్సవాల్ని జరపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మనం ఇప్పుడు ఈ వినాయక చవితి పండగ చూడండి, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మనం వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంజళ్ళు తీస్తూ ఉంటాం ఎక్కువగా. అది కూడా ఒక ఆచారం. అయితే అది ఎందుకు తీస్తారు, ఎందుకు వచ్చింది ఆచారం అనేటువంటిది, దాని గురించి నేను ఈరోజు మీకు క్లుప్తంగా చెప్తాను. ఆ తర్వాత నిమజ్జనం యొక్క అంతరార్థం ఏంది, ఆ తర్వాత ఏంటంటే ఈ వినాయక ఉత్సవాల ద్వారా ఈ మండపాలు పెట్టి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు కదా, వాటి ద్వారా మనం ఏం సాధించవచ్చు, ప్రజల్లో మనం ఏ విషయాన్ని ప్రజల్లో చైతన్యంగా తీసుకురావచ్చు అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా వివరిస్తాను. ముఖ్యంగా గుంజళ్ళు అనేటువంటిది ఎందుకు తీస్తాము అంటే వినాయక చవితి పండగకే కాదు, ఎప్పుడు వినాయకుడికి పూజ చేసినా మనం ఏ వినాయక దేవాలయం దగ్గరికి పోయినా పిల్లల్ని అయితే టక్కన గుంజళ్ళు తీయమంటాం మనం. అదే పెద్దవాళ్ళు అయితే ఒకవేళ వంగలేకపోతే వాళ్ళకి మోకాళ్ళు నొప్పులు అంటే ఇట్లా 2 చేతులతో ముటిక్కాయలు కూడా వేసుకుంటూ ఉంటారు. మీరు కూడా చాలా వరకు గమనించే ఉంటారనమాట. దాని యొక్క అంతరార్థం ఏంది అంటే ఈ దేవతల్ని రక్షించేదానికి వినాయకుడు భయంకరమైనటువంటి ఒక రూపాన్ని ధరించి గజముఖుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడనమాట. అప్పటి నుంచి కూడా దేవతలందరూ కూడా భక్తితోటి ఈ వినాయకుడి ముందర గుంజళ్ళు తీసేవాళ్ళు అనమాట. అయితే వినాయకుడి ముందర గుంజళ్ళు ఎందుకు తీయాలనే దీనికి పురాణంలో ఒక కథ ఉందన్నమాట. ఆ కథ ఏంది అంటే గజముఖుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు అనమాట. అతడు బాగా దేవతల్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాడు అనమాట. ఏడిపించడానికని ఇంద్రుడైనా సరే పాపం త్రిలోకాధిపతి స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుడు కనపడ్డా కానీ ఆయన కళ్ళ ఆ గజముఖుడు అనేటువంటి రాక్షసుడి యొక్క కంట కనపడితే ఆ రాక్షసుడి ముందర గుంజలు తీయాల్సిందే అనమాట. లేకుంటే వాళ్ళని వదిలిపెట్టేవాడు కాదు, హింసించేటువంటి వాడు అనమాట. అప్పుడు దేవతలందరూ కూడా ఆ గజముఖుడు అనేటువంటి రాక్షసుడి యొక్క బాధపడలేక వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మదేవుడితోటి మొరబెట్టుకుంటారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరందరూ కూడా వినాయకుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తాడు వాళ్ళందరినీ, దేవతలందరినీ కూడా.
అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడంటే పాపం ఈ దేవతలందరూ పోయి వినాయకుడితో మొరబెట్టుకుంటాడు. అప్పుడు వినాయకుడు ఈ గజముఖుడి మీద యుద్ధానికి వెళ్తాడనమాట. అప్పుడు ఆ గజముఖుడు అనేటువంటి రాక్షసుడు భయపడిపోయి ఒక మూషిక రూపాన్ని ధరించి, ఆ మూషికం అంటే తెలుసు కదా మీకు, ఎలుకలన్నీ ఎక్కడుంటాయి? కలుగులో దాక్కుంటాయి. అదేవిధంగా ఈ గజముఖుడు అనే రాక్షసుడు కూడా ఒక మూషిక రూపాన్ని ధరించి ఒక కలుగులో దాక్కుంటాడనమాట పోయి. అప్పుడు గణపతి ఏం చేస్తాడంటే, గణపతికి దంతాలు ఉంటాయి కదా, ఏనుగు దంతం, ఒక దంతాన్ని తీసి పీకేసి వాడిపై విసిరేస్తాడనమాట. ప్రయోగించగా ఆ దంతం ఏం చేస్తుందంటే ఆ కలుగునంతా కూడా తవ్వి ఆ గజముఖుడు అనేటువంటి రాక్షసుడిని పట్టుకొని వస్తుందన్నమాట. అప్పుడు ఆ గజముఖుడు అనేటువంటి రాక్షసుడు ఏం చేస్తాడంటే వినాయకుడికి, అయ్యా శరణు శరణు, ఆయనకి వినాయకుడికి దాసోహం అయిపోతాడు. మీరేం చెప్పినా మేము వింటాము అని చెప్పి ఆ గజముఖుడు ఏం చేస్తాడంటే, అయ్యా నేను నీకు దాసోహం, నీకు శరణు కాబట్టి నాదొక విన్నపం అయ్యా, ఏంది అంటే మీరేం చెప్పినా నేను చేస్తాను, కాకపోతే దేవతలందరూ కూడా నా ఎదురుగుండా గుంజెడ తీయాల్సిందే అని చెప్పి ఆ గజముఖుడు అనేటువంటి రాక్షసుడు వినాయకుడికి చెప్తాడు. అప్పుడు ఇంకా వినాయకుడు పాపం శరణి అభయం ఇచ్చాడు కాబట్టి ఏం చేయలేక ఏం చేస్తాడంటే, నువ్వు ఎలుక రూపాన్ని ధరించావు కదా, ఆ రూపంలో నాకు వాహనంగా ఉండు, నేను నీ యొక్క వాహనాన్ని ఎక్కి వెళ్తూ ఉంటారనమాట వ్యక్తి. అప్పుడు దేవతలందరూ కూడా ఎదురుగుండా వచ్చి గుంజెళ్ళు తీసి నమస్కరించేట్లు నేను చేస్తానని చెప్పి ఒక పరిష్కార మార్గాన్ని చెప్తాడు. ఎవరికి? ఆ గజముఖుడు అనేటువంటి రాక్షసుడు. ఆయన ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు? ఎలుక రూపంలో ఉండి వినాయకుడికి వాహనం అయ్యాడనమాట. వాహనం అయ్యి వినాయకుడు ఆయన యొక్క ఎలుక వాహనం ఎక్కి పోతూ ఉంటాడు కదా, పోతూ ఉంటాడు కాబట్టి రాక్షస బాధని ఉపశమింపజేశాడు కదా దేవతలకి, కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయనకి ఎదురుగుండా గుంజెళ్ళు తీస్తారనమాట. ఆ విధంగా ఒప్పందం చేశాడనమాట. ఆ తర్వాత గజముఖుడు ఏం చేస్తాడు, ఈ రాక్షసుడు ఎలుక రూపాన్ని ధరించి ఆ మూషిక వాహనంలో గణపతికి వాహనంగా ఉండేదానికి ఒప్పుకుంటాడు, అంగీకరిస్తాడనమాట. అప్పుడు వినాయకుడు ఆ మూషికం మీద ఎక్కి ఆ ఎలుకపై ఎక్కి వస్తూ ఉంటే ఆ వినాయకుడి యొక్క తమ్ముడైనటువంటి కుమారస్వామి అన్నగారికి ఎదురుగుండా వెళ్తాడనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే వినాయకుడు, అప్పుడు ఈ గజముఖుడు అనేటువంటి రాక్షసుడితో చేసుకున్న ఒప్పందాన్ని గురించి రహస్యంగా తమ్ముడికి చెప్తాడనమాట. అప్పుడు కుమారస్వామి ఏం చేస్తాడంటే దేవతలందరి దగ్గరికి వచ్చి ఎదురుగుండా వచ్చి, మీరందరూ కూడా ఈ గజానుడు, మా అన్నగారు వస్తున్నారు కదా, విఘ్నాధిపత్యం కూడా ఆయనకు ఉంది కాబట్టి మీకు రాక్షస బాధ లేకుండా చేశాడు కాబట్టి మీరు ఆయన ఎదురుగుండా గుంజెళ్ళు తీసి నమస్కరించండి, ఆయన సంతోషిస్తాడు అని చెప్పాడు అనమాట కుమారస్వామి దేవతలందరికీ కూడా. అప్పుడు దేవతలందరూ కూడా సంతోషంతో వినాయకుడు ఎదురు గుంజెళ్ళు తీయడానికి అంగీకరించారనమాట. కాబట్టి ఈ విధంగా శాస్త్ర ప్రకారంగా పూజింపబడుతూ, పూజించేవారు కోరికలు తీర్చేవాడు, చల్లనివాడు, లోకంలో అందరికంటే కూడా మనం ఫస్ట్ ఏ పూజ చేసినా ఎవరిని పూజిస్తాం? వినాయకుడిని, ప్రథమ పూజితుడు. కాబట్టి అప్పటి నుంచి కూడా మనకి ఈ గుంజెళ్ళు తీయటం అనేటువంటిది ఆచారంగా వచ్చిందనమాట. వినాయక చవితి పండుగలో ఉండే ఆచారాల్లో ఇప్పుడు గుంజెళ్ళు ఎందుకు తీయాలో అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో నిమజ్జనము, దాని యొక్క విశిష్టత, ఏదైనా సరే మన ప్రతిభను మనం నిమజ్జనం చేస్తాం కదా, కాబట్టి దాని యొక్క విశిష్టత, దాని యొక్క అంతరార్థము, అదేవిధంగా ఈ వినాయక ఉత్సవాల ద్వారా ప్రజల్లో దేశభక్తిని, మాతృభక్తిని, దైవభక్తిని ఎలా పెంపొందించవచ్చో దానికి సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకుందామా? సరే, ఉంటానండి.